అలా కూర్చో బాబు. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ. ఇంతకీ పిండ ప్రధానం ఎవరికి బాబు? మా అమ్మగారికి. వారు మరణించిన మాసం, తిథి, నక్షత్రం ఇదే కదా? తెలీదు. తెలీదా? మరణించిన మాసం, తిథి ఏమీ తెలియకుండా శ్రాద్ధకర్మ. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం గాని సరదాగా చేసేది కాదు. చూడు బాబు, మనకొక్క సంవత్సరం అంటే పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క. వారు మరణించిన తేదీ తిథి తెలియకుండా పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షమో దక్కదు, నీకు ఫలితం ఉండదు. పంతులు గారు, శ్రద్ధతో చేసేది శార్థమని మీరే చెప్పారు. నాకు ఆ శ్రద్ధ ఉంది. కానీ పెంచిన తల్లి కన్ను మూస్తే ఆ తల్లికి కొడుకే కొరివి పెట్టాలి. అయ్యో, కట్టెలో కట్టెగా నా తల్లి ఉంది. ఆ తల్లికి నా చేత్తో నేను కొరివి పెట్టలేను అని ఏ కొడుకైనా ఎదురు తిరుగుతాడా? కొరివి పెట్టడం కొడుకు చేసే ధర్మం, అంతేగాని దాని రాక్షసత్వం, దుర్మార్గం అని అంటామా? ఆ తల్లి బతికున్నప్పుడు ఆ కొడుక్కి ఎన్నో రుచులు ముద్దలు చేసి మురిపించి తినిపిస్తుంది. ఆ తల్లి కన్ను మూస్తే అన్నం ముద్దలతో నువ్వులు కలిపి పిండాకుడని పేరు పెట్టి కాకుల్లో అమ్మని చూసుకుంటూ కాకులకి పెడతావే, దాన్ని అన్యాయం అంటారా, ధర్మం అంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు నేను పెట్టే పిండాలు దేవతైన మా అమ్మ కోసమే కాదు, రేపు నేను చనిపోతే పైలోకంలోనైనా మా అమ్మ ఎవరో గుర్తుపట్టే అదృష్టం కోసం. ఆ అదృష్టం కోసమైనా మీరు నాకు సహాయం చేయండి. అక్రోధనై శౌచ్యపరై సతతం బ్రహ్మవాదిభిః భవత్భిక్షా యజమాన్యాః మాతుః ప్రతి సంవత్సరేకమృతాక్షాన్ ఆశ్రయార్థం కరిష్యే పిండ ప్రదాన దేవతాభ్యో నమః. అరటాకు వదిలేసే నాయన. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారే వటై చైవ సప్తైతే మోక్షదాయక. మీ అమ్మగారికి నమస్కారం పెట్టుకో. బాబు, అమ్మగారిని తలుచుకుని నమస్కారం చేయండి. చిన్నప్పుడు నేను అన్నం తినకుండా అమ్మని ఏడిపించుంటాను. అందుకే ఇప్పుడు తినకుండా నన్ను ఏడిపిస్తుంది. బాబు బాబు, మా నాన్న రాలేదుగా? రాడు. ప్రేమని, అభిమానాన్ని అమ్మతో పాటే కాల్చి బూడిద చేసిన మనిషి ఎందుకొస్తాడు? నిన్ను అరెస్ట్ చేశారని ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు కూడా బాధ. బాధ ఎందుకు? బాధ బాధ మనిషికుంటుంది కానీ పశువుకుండదు. మా అమ్మనే మర్చిపోయిన వాడికి ఆ అమ్మ కొడుకు గుర్తుంటాడా? ఉండడం. అదే మా అమ్మ బ్రతికుంటే నన్నొచ్చి పలకరించేది, ఓదార్చేది. నేను అమ్మలేని దరిద్రుణ్ణి, తండ్రి ఉన్న దౌర్భాగ్యుణ్ణి. తండ్రి చేస్తే కొడుకు గురువి పెడతాడు, కానీ కొడుకు బతికుండగానే కొరివి పెట్టేవాడు ఎవడో తెలుసా? మా నాన్న.